కింద పెట్టాడా ఉమ్, అన్నటువంటి ఉమ్, పెట్టింది ఏదో బెదిరించి పెట్టారనేది తప్పు. అవును. ఆ మొక్క చెప్పట్లేదు. ఉమ్, ఏదో మాయ చేసి పెట్టించారంటే పిహెచ్డీ చేసినోడు మాయ చేసి పెట్టించడం ఏంది? నేను ఆయనే చెప్తున్నాడు కదా వెల్ ఎడ్యుకేటెడ్ అని చెప్పి. ఉమ్, వెల్ ఎడ్యుకేటెడ్ అయ్యి అట్టట్లా మాయ చేసి పెట్టిస్తారు సంతకం. ఉమ్, ఉమ్, ఒకటి. ఉమ్, రెండవది 16లో ఎప్పుడో పెళ్ళి అంటున్నారు కదా, ఉమ్, అవును. ఎన్నాళ్ళ నుంచి నీకు కాపురం లేదు మీ ఇద్దరిది? ఉమ్, అవును, పాయింట్. అవును. ఎన్నాళ్ళ నుంచి లేదు? మరి ఎన్నాళ్ళ నుంచి లేనప్పుడు ఇప్పుడే ఎందుకు వచ్చింది ఉమ్, ఇష్యూ? ఉమ్, నువ్వు తన కాపురానికి రాకపోతే డైవోర్స్ చేయొచ్చు, ఇష్యూ చాలా ఉంది. ఉమ్, కాబట్టి నాకు తెలిసి వాళ్ళిద్దరి మధ్యన ఏదో కమ్యూనికేషన్ గ్యాప్ బాగా పెద్దదిగా ఉంది. ఉమ్, ఆ సందర్భంలో అతని బారి నుంచి రక్షించమని ఈడేమన్నా విజయసాయిరెడ్డిని అప్రోచ్ అయితే విజయసాయిరెడ్డి ఏమన్నా పోలీసులు చెప్పి ఉమ్, ఏదైనా చేపిస్తే, ఉమ్, వార్నింగ్ లాంటిది ఇప్పిస్తే అందువల్ల కక్షతో ఇతను చేస్తుండొచ్చు. ఉమ్, ఈయన అందువల్ల దీన్ని లాగేశారు ఇందులోకి ఒక విజయసాయిరెడ్డిని. ఆస్పెక్ట్ అవ్వచ్చు. రెండవ ఆస్పెక్ట్ వచ్చేటప్పటికి అలాంటి తన నుంచి రక్షించబడ్డానికి అమ్మాయి వెళ్ళి ఆయనతో సాన్నిహిత్యం ఏర్పడిందని చెప్పి ఫీల్ అయ్యి ఉండొచ్చు. రెండోది, ఇప్పుడు ఈ అమ్మాయి దాంట్లో డొల్లతనం ఏం కనబడుతుంది అంటే సుభాష్ రెడ్డి అని ఆయన పెళ్లి చేసుకున్నా అది అంటుంది. ఆ సుభాష్ రెడ్డి బయటికి రావాలి కదా, ఉమ్, నన్ను మా ఆవిడ జోలికి మధ్యలో నువ్వెవడరా అని చెప్పి. వాస్తవంగా అతను కేసు పెడితే ఎవరు సుభాష్ రెడ్డి? ఆ, ఉమ్, సుభాష్ రెడ్డి అమ్మాయి అయినా పెట్టచ్చు, ఉమ్, నేను సో ఆయన భర్తని భార్యని ఉమ్. మా కుటుంబంలో ఇట్లా చేసి నన్ను బదనాం చేస్తున్నాడు అని చెప్పి. అంటే ఒక రకంగా ఇప్పుడు ఇతను మాజీ భర్త, ఇతనికి యాక్చువల్గా అయితే గట్టిగా మాట సంబంధం లేదు అన్నట్టు, నేనంటూ అంటే విడాకులు ఈ ఇద్దరిలో తీసుకుంటే. తేడా అదే. ఉమ్. ఇతను మాజీ